ఆలోచన వారికి రావాలి. అర్థమవుతుందా? ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాజే కాదు ప్రజలు ప్రతిరోజు చదవాలి. అది చదివేటప్పుడు ఇవి మనం పాటించలేకపోతున్నాం, మన వల్ల అవ్వట్లేదు అనేది వీళ్ళకి అర్థం కావాలి. పాపం అంటే ఎట్టిదో వీళ్ళకి అర్థం కావాలి. ఈ ధర్మశాస్త్రం యేసుక్రీస్తు వారి యొద్దకు మెల్లగా వీళ్ళని నడిపిస్తుంది. ధర్మశాస్త్రం అంతా చదివితే వచ్చే సారాంశం ఏంటో తెలుసా? నీ వల్ల ఏది అవ్వదు. ఈ ధర్మశాస్త్రం నువ్వు పాటించలేవు. ఈ ధర్మశాస్త్రం ఒక రక్షకుడిని మనకు పరిచయం చేస్తుంది. ఆ రక్షకుడే యేసుక్రీస్తు వారు. ఈ ధర్మశాస్త్రం ప్రతిరోజు దేవుడు ఎందుకు చదవమన్నాడంటే ఇది చదివితే నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ ధర్మశాస్త్రంలో బలులు ఉంటాయి. ఎన్ని బలులు ఇచ్చినా పాపం పోదు. ఒక బలి అవ్వటానికి దేవాది దేవుడే ఈ భూమి మీదకి రాబోతున్నాడు అన్న సంగతి ఇక్కడ రాయబడి. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ పాపం పోదు. ఒక రక్షకుడు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఆ రక్షకుడు కన్యక గర్భాన్ని పుట్టబోతున్నాడు. ఆయన ఇశ్రాయేలు సంతానాన్ని యుగ యుగాలు ఏలబోతున్నాడు. ఈ విషయాలన్నీ ఎక్కడున్నాయి చెప్పండి? ధర్మశాస్త్ర గ్రంథంలో ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు ఏం చేయాలి? చదవాలి. చదివితే ఏమర్థం అవుతుంది? మన కొరకు ఒక రక్షకుడు వస్తున్నాడు. నా అంతటా నేను పాపం చేయకుండా బతకలేను, ఒక రక్షకుడు నా కోసం వస్తున్నాడు అని ధర్మశాస్త్రం ఎవరి దగ్గరికి నడిపిస్తుంది? యేసుక్రీస్తు వారి యొద్దకు నడిపిస్తుంది.